ఫ్రెండ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. లైక్ లిట్ కార్డ్, స్వైప్ అప్ కార్డ్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ కార్డ్‌కి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అక్కడ ఎలిజిబిలిటీని బట్టి కొన్ని కార్డ్ సజెషన్స్ అనేది చూపిస్తది. సో అక్కడి నుంచి మీరు ఏ కార్డ్ ఫీచర్స్, ఏ కార్డ్ బెనిఫిట్స్ అయితే బెటర్‌గా ఉంటాయో, సో ఏ కార్డ్ యాన్యువల్ ఫీ అండ్ జాయినింగ్ ఫీ తక్కువగా ఉంటుందో, కొన్ని లైఫ్ టైమ్ ఫ్రీ కూడా ఉంటాయి. సో మీకు అక్కడ ఏ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అయితే నచ్చుతాయో ఆ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి 21 ఇయర్స్ అబోవ్ ఉండాలి. మీరు సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ అనేది గుడ్ స్టేజ్‌లో అంటే 700 అబోవ్ కనుక ఉందనుకోండి, మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఈ కార్డ్ అప్రూవల్ రావడానికి. అండ్ ఆల్రెడీ వేరే బ్యాంక్స్‌లో క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా గానీ అప్లై చేసుకోవచ్చు. వేరే బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అనేది లేకుండా ఈ కార్డ్ అయితే అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా ఈ కార్డ్‌కి అప్లై చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశా. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్‌లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు అఫీషియల్ ఏయూ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకునే పేజ్‌కి వెళ్ళిపోతారు. సో ఈ పేజ్ మీ లొకేషన్‌ని అలో చేయమంటది. అలో చేయండి. తర్వాత ఇక్కడ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్‌కి రిజిస్టర్డ్ ఉన్న మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మరోసారి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఆధార్ ప్రకారం సిటీ, స్టేట్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ మీ సిటీ, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ప్రైవేట్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, లేకపోతే బిజినెస్ కానీ అగ్రికల్చర్ ఏదైతే అది ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇది ఆటోమేటిక్‌గా మీ ఆధార్ నుంచి అడ్రస్ అనేది ఫెచ్ చేసుకొని ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో ఈ అడ్రస్ అనేది మీ ఆధార్‌లో ఉన్న విధంగానే వస్తుంది కాబట్టి మీ ఆధార్‌లో ఉన్న అడ్రస్ ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సర్వీసబుల్ లొకేషన్ ఏరియాలో ఉందనుకోండి, ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇక్కడ మీ అడ్రస్ కింద సర్వీస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా సారీ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, మీరు వర్రీ అవ్వకండి. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. టిప్ ఏంటి అని అంటే ఇక్కడ యాడ్ అనదర్ అడ్రస్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆఫీస్ అడ్రస్, కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ రెండు ఎంటర్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరి అడ్రస్ ఎంటర్ చేయాలి అని అంటే మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా మీకు దగ్గరి వాళ్ళు, లేకపోతే మీకు సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి సంబంధించిన ఆఫీసెస్ కానీ. సో ఏయూ బ్యాంక్ సర్వీసబుల్ లొకేషన్లో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో మ్యాక్సిమం ఏరియాస్లో ఏయూ బ్యాంక్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో హైదరాబాద్లో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి వెరిఫికేషన్ ఉండదు, ఎవ్వరు కూడా వెరిఫికేషన్ కోరు. జస్ట్ మీకు ఈ కార్డు డెలివరీ అవ్వడానికి మాత్రమే ఈ అడ్రస్ అనేది. జస్ట్ మీకు దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్, బంధువులు, సో వాళ్ళు మీకు వచ్చిన కార్డ్ని తీసుకొని మీకు తర్వాత దాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తే సరిపోద్ది అంతే. సో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్రసెస్ ఇక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళని అడిగి పిన్ కోడ్తో సహా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నేను మీకు కమెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఏయూ బ్యాంక్ ఏ ఏరియాలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో పిన్ కోడ్ లిస్ట్ కూడా షేర్ చేస్తా. అందులోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పిన్ కోడ్ ఉంటుందో ఆ పిన్ కోడ్ అక్కడ సెర్చ్ చేసి అక్కడ ఉందనుకోండి, చూపిస్తుంది అనుకోండి, ఆ పిన్ కోడ్ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. సో ఇవన్నీ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్లో ఉన్న విధంగా డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, ఒకసారి చూసి వెరిఫై చేసుకోండి. తర్వాత టైటిల్ దగ్గర మీరు మిస్టర్ ఆర్ మిసెస్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆన్ క్రెడిట్ కార్డ్ దగ్గర క్రెడిట్ కార్డ్ పైన మీది ఏం నేమ్ రావాలో ఆ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మదర్స్ మేడన్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు మాక్సిమం ఎంత చదువుకున్నారో అది సెలెక్ట్ చేయండి. పర్సనల్ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. కరెంట్ రెసిడెన్షియల్ టైప్ దగ్గర మీరు ఓన్డా, రెంటెడా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కరెంట్ రెసిడెన్స్ దగ్గర అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ దగ్గర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే సో 1 ఇయర్ 2 ఇయర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేషనాలిటీ దగ్గర ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ రిఫరల్ ఐడి కానీ ఇవి ఏవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. తర్వాత ఎంప్లాయర్ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి. టైప్ ఆఫ్ ఇండస్ట్రీ దగ్గర మీరు చేస్తున్న కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాలరీడ్ అనుకోండి,
మీరు ఏ ఇండస్ట్రీకి రిలేటెడ్లో వర్క్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారో ఆ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ బిజినెస్ నేము, మీ నేము అండ్ మీ బిజినెస్ ఏ ఇండస్ట్రీకి సంబంధించిందో అడుగుతుంది, బిజినెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో కూడా అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. తర్వాత ఇన్ కేస్ మీరు సాలరీడ్ అనుకోండి, సో మీ ఆఫీస్ ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఆల్టర్నేటివ్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అనుకోండి, సో మీ బిజినెస్ ఈమెయిల్ ఐడి కానీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కానీ ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రెండు కూడా నోనే క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసి ఉంటుంది, ఆటోమేటిక్గా టిక్ చేసి లేకపోతే టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఫైనల్గా మీకు ఇక్కడ కంగ్రాచులేషన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మీకు కార్డ్ లిమిట్ అనేది చూపిస్తుంది అండ్ కార్డ్ టైప్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ లిమిట్ అనేది చూసుకోండి. లిమిట్ ఓకే అయినట్లయితే మీకు ఇక్కడ కార్డ్ టైప్స్ చాలా ఉంటాయి. కొంతమందికి ఒకటే కార్డు వస్తుంది, ఒకటే కార్డు చూపిస్తే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సిందే. ఇన్ కేస్ ఇక్కడ మీకు 2, 3, 4 టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ చూపించాయనుకోండి, యూ బ్యాంక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ సింబల్స్ ఉన్నాయి కదా, సో ఈ సింబల్స్ పైన క్లిక్ చేసుకుంటూ మీరు ఒక్కొక్క కార్డుకు సంబంధించిన కార్డ్ ఫీ అండ్ బెనిఫిట్స్ని అయితే చూసుకోండి. సో అందులో మీకు ఏ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే నచ్చుతాయో, ఏదైతే మీకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కార్డ్ ఫీ అండ్ బెనిఫిట్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కార్డుకి సంబంధించిన యాన్యువల్ ఫీ అండ్ మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కానీ ఇవన్నీ కూడా రైల్వే లాంజ్ యాక్సెస్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా చూపిస్తాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్నీ కూడా అవన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన కార్డ్ని పైన సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో కేవైసీ ఏజెంట్కి అయితే కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ మిమ్మల్ని కెమెరా పర్మిషన్, మైక్ పర్మిషన్స్ ఏవి అడిగినా కానీ అలో చేసేయండి. తర్వాత ఇక్కడ స్టార్ట్ యువర్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. సో మీరు వీడియో కేవైసీ ఏజెంట్కి కనెక్ట్ అవుతారు. వీడియో కేవైసీలో మీ ఒరిజినల్ పాన్ కార్డు, ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్, మీ సెల్ఫీ తీసుకుంటారు అండ్ ఇప్పటివరకు మీరు ఏ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతారు, వెరిఫై చేసుకుంటారు అండ్ కార్డ్ డెలివరీ అడ్రస్ కూడా అడుగుతారు అవసరం పడితే. సో అది కూడా ఇందాక ఏవైతే ఫిల్ చేశారో మీ ఫ్రెండ్ది, ఫ్యామిలీ మెంబర్స్ది, అది గుర్తుపెట్టుకొని చెప్పండి. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీకు కార్డ్ అప్రూవ్డ్ అని మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు కార్డ్ అనేది బై పోస్ట్లో ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు AU0101 యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయి అక్కడ నుంచి మీ కార్డ్ ట్రాన్సాక్షన్స్, పిన్ సెట్ చేసుకోవడం, లిమిట్స్ అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఇక కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి, మా టీం నుంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైనా రీజన్స్ వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని ఏరియాస్లో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉన్నా కానీ మీ కార్డ్ అనేది రాకపోవచ్చు. సో దానికి డిసప్పాయింట్ అవ్వకండి, వాళ్ళ సర్వీస్ లేదు కాబట్టి ప్రొవైడ్ చేయట్లేదు. సో అలాంటప్పుడు మీకు ఇంకా ఏదైనా వేరే క్రెడిట్ కార్డ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. SBI కానీ, ICICI కానీ, ఇండస్ఇండ్ కానీ వాటి అఫీషియల్ లింక్స్ ప్రొవైడ్ చేస్తా. సో డిస్క్రిప్షన్ నుంచి మీరు వేరే కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.